ఈ రాజులారు కూడా వారు దంతాని కాపుల్లా దాపెట్టి నరమ్ము వారు ముచ్చారా రాయకే ముదిపళ్ళుతో ముచ్చారా రాయకే ముదిపళ్ళుతో వేరు రాయకే పదవరసతో పెట్టారు నల్ల రాయిలెక్కి నాలుకలు తీశారటండి తడి వస్త్రాలు ఇప్పి పొడి వస్త్రాలు ధరించారు పొడి వస్త్రాలు ధరించారట ఇప్పుడైతే పొడి వస్త్రాలు ధరించారు ఆలమూరు కోనేరు కొట్టిన అల్ల నేరేడు చెట్లు ఉన్నాయట ఈ మహానుభావులు ఆకలి ఆదలక్క అంకిని కాడికి వదులుంటున్నారు డొంకిని వేస్తుంటున్నారు అంకలేని కాడికి డొంకు వేసి మరీ తింటున్నారు ఇప్పుడైతే మహానుభావులు ఇంకా పళ్ళు వృక్షాలు భుజిస్తూ ఉన్నారు ఆవిడ పళ్ళు పంతరడి పళ్ళమ్మ పళ్ళు కచ్చార బదమావిడ పళ్ళ పంతరడి పళ్ళమ్మ బెల్లారు రమస పానీలండి మన పళ్ళు కోరిక పళ్ళు తెలుసా పొమ్మ నిమ్మన పళ్ళు అంటే తెలీదా బాబు? పొమ్మ నిమ్మన పళ్ళు అంటే పనస పళ్ళు. పొమ్మకు పన్ను ఉంటారు ఆ బిడ్డలనే కొమ్మ నిమ్మన పళ్ళు అంటారు. పళ్ళు కొచ్చారా పళ్ళు మళ్ళీ పండుతో మాత రాజులు ఫోన్ చేస్తారు దొడ్డవారు ఇది అడ్డపడి వస్తా ఉన్నారు. ఆ దారి మార్గాన్ని ఎవరు వస్తున్నారా? వాళ్ళమ్మ తమ్ముడు వాళ్ళ మేనమామ వస్తున్నారు. వచ్చే రాజులు ఆరుగురు కల్లారు చూస్తారు. మంత్ర పర్య వచ్చే రాజులు ఎంత అందంగా ఉన్నారు. ఏ తల్లి కన్నదు ఎంత సక్కం రాదు. గవర్నమెంట్ మోరీ కన్నా ఉంపు టంపు ఉంది కానీ రాజు అన్నదమ్ముడు ఎక్కడ ఉంపు టంపు లేదు. ఒకటే నామం ఒకటే పోలిక ఒకటే నామం ఎన్ని తెరను బంగారు తెరకు యుద్ధాలు. మన పాపిష్ణుడితో పలకరించే పట్టిన పాపాలు పారిపోతాయి, చేసిన పాప చెల్లిపోతాయి. అందరూ ఊరు తాన బలాన్ని బట్టి మహానుభావుడు మా దారుకుడు ఆరుగురు రాజులకు అడ్డంగా వెళ్ళి అంటా ఉన్నారు. ఏ ఊరు రబ్బాయి